జాగృతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ స్వర్గీయ కందర్ప రామకృష్ణ 59వ జయంతి సందర్భంగా శుక్రవారం విశాఖలోని జాగృతి కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఎండి కందర్ప సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు. విశాఖ రెడ్ క్రాస్ సంస్థ వైద్యులు ఆధ్వర్యంలో జాగృతి సంస్థ దాతల నుంచి రక్తాన్ని సేకరించినట్లు సుజాత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాగృతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ స్వర్గీయ కందర్ప రామకృష్ణ నేతృత్వంలో 30 సంవత్సరాలు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అండదండలుగా నిలిచారన్నారు. సేంద్రియ వ్యవసాయం, రక్తదాన శిబిరాల ద్వారా అనేక మందికి లబ్ధిని అందించే సంస్థగా జిల్లాలోనే మంచి పేరును తెచ్చిపెట్టిన మహానీయుడు రామకృష్ణ అని కొనియాడారు. ప్రతి ఏడాది లాగానే ఆయన జయంతి సందర్భంగా ఈ ఏడాది రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. వీటితో పాటు ఎవరైతే జాగృతి సంస్థ అనుసంధానమైన డైరెక్టర్లుగా గాను సభ్యుల మృత్యంతే మట్టి ఖర్చుల కింద 5,000 రూపాయల వితరణ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి సీఈఓ కందర్ప మౌతిక మరియు సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు సుజాత. నేను జాగృతి సంస్థలో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఇక్కడ పనిచేయడం జరుగుతోందండి. ఈరోజు జాగృతి సంస్థకే ఒక పండగ దినం అండి. మా స్వర్గీయ కందర్ప రామకృష్ణ గారి 59వ జన్మదిన సందర్భంగా మేము ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఇక్కడ జాగృతి సంస్థలో కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. మొత్తం ఇక్కడ పనిచేస్తున్న అన్ని మండలాల నుంచి కూడా రక్తదానం చేయాలి, ఆ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేయాలి అని మేమందరికీ కూడా కబురు పంపించడం జరిగిందండి. ఉదయం 8 గంటల నుంచి ఇక్కడ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా మేము ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు డాక్టర్ల పర్యవేక్షణలో ఇక్కడ టెస్టులు చేసి పేషెంట్ని వాళ్ళు యూనిట్ని బ్లడ్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సాయంత్రం వరకు కూడా జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే రామకృష్ణ గారు ఒక సంస్థకి ఒక మార్గదర్శకులుగా ఉండడం, ఈరోజు ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ఏదైతే ఈ దిగ్విజయంగా 30 సంవత్సరాలుగా నడుస్తోందో దీనికి కారణమైన మా రామకృష్ణ గారి జన్మదిన వేడుకని ఇలాంటి మహోత్తర కార్యక్రమం చెయ్యాలి అనే సంకల్పం మాకు కలగడం మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉందండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సభ్యురాలు అందరికీ కూడా మేము మా సంస్థ నుంచి, మా బోర్డు డైరెక్టర్ల నుంచి, మా సిబ్బంది తరపు నుంచి కూడా మేము అందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. వరకు ఒక 15 మంది వచ్చారండి. పొద్దునుంచి వర్షం కారణంగా కొంచెం లేట్ అయింది. ప్రజలందరూ కూడా బయలుదేరడం జరిగింది. మా ఎక్స్పెక్టేషన్ 75 మంది నుంచి 80 మంది వరకు కూడా ఉన్నదండి. మాకు లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారమే మేము ఈరోజు కార్యక్రమాన్ని సాయంత్రం వరకు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ పూర్తి చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. రెడ్ క్రాస్ తరపు నుంచి మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ కోసం కండక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం సార్. ఇక్కడ జాగృతి ఆధ్వర్యంలో జయంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేశారు సార్. ఆ సందర్భంగా రెడ్ క్రాస్ వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. రెడ్ క్రాస్ తరపు నుంచి మా స్టాఫ్ మొత్తం వచ్చి ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా మనం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మా రెడ్ క్రాస్ అనేది ఏంటంటే ప్రజల్లో సర్వీస్ ఓరియంటెడ్ సార్. ప్రతి యాక్టివిటీ కూడా రెడ్ క్రాస్ తరపు నుంచి ప్రజల వరకు వెళ్ళడానికి మా తాలూకా స్టాఫ్ కానీ ఎవరైనా సరే అందరూ ముందుకు వచ్చి అందరూ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో కానీ మిగతా యాక్టివిటీస్లో కానీ ప్రతి విషయంలో కూడా స్టాఫ్ అందరూ మాకు అండగా ఉండి ముందుకు తీసుకెళ్తున్నాం సార్. ఈ బ్లడ్ అనేది ప్రతి ఒక్కరు బ్లడ్ ఇవ్వటం వల్ల ఒక అపోహ అనేది ప్రజల్లో ఉంది సార్. బ్లడ్ ఇవ్వడం వల్ల నీరసం అయిపోతాం, లేకపోతే బ్లడ్ తగ్గిపోతుంది అనే ఒక అపోహ అనేది ఉంది. కానీ బ్లడ్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది తప్ప దానివల్ల బీపీ అనేది కంట్రోల్లో ఉంటుందండి, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది, స్ట్రెస్ ఫీల్ అవ్వడం తగ్గుతుందండి. బ్లడ్ ఇవ్వడం వల్ల మనం కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి కొత్తవి మన బాడీలో జనరేట్ అవడం వల్ల మన బ్లడ్ కూడా బాడీలో ఫ్రీగా జనరేట్ అవ్వడం, ఫ్రీగా సరఫరా అవుతుంది ప్రతి అవయవానికి. దానివల్ల బ్లడ్ ఇవ్వడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి తప్ప ఇది కూడా బ్యాడ్గా ఫీల్ అవ్వడం, అపోహలన్నీ పోవాలని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ చేసి ఒక
ఒకరు డొనేట్ చేయడం వల్ల 3 ప్రాణాలను కాపాడాల్సిన పరిస్థితి అందరికీ ఉందండి. అందుకని అందరూ ముందుకి వచ్చి అందరూ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది బ్లడ్ డొనేషన్ చేయాలని, ఇప్పుడు ఈ రెడ్ క్రాస్ అనేది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించిన తర్వాత ఈ బ్లడ్ అనేది మేము తలసీమియా పిల్లలు ఉంటారండి, సికిల్ సెల్ ఎనీమియా తలసీమియా పిల్లలు ఉంటారండి, చిన్న పిల్లలు, వాళ్ళు మంత్లీ ట్వైస్ బ్లడ్ డొనేషన్ అనేది ట్రాన్స్ఫ్యూషన్ చేసుకోవాలి సార్. లేకపోతే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు కాబట్టి బ్లడ్ అనేది ఖచ్చితంగా ట్రాన్స్ఫ్యూజ్ చేసుకోవాలి. అందువల్ల మనం రెడ్ క్రాస్ తరపు నుంచి ఇలా బ్లడ్ క్యాంప్ ద్వారా బ్లడ్ గ్యాదర్ చేసుకొని వాళ్ళకి ఫ్రీగా మేము బ్లడ్ అనేది ఫ్రీగా ఇచ్చి ఫ్రీగా ట్రాన్స్ఫ్యూషన్ చేసి పంపిస్తున్నామండి. ఇలాంటి కార్యక్రమాలు రెడ్ క్రాస్లో ఇంకా చేస్తూ